జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయిలో జనాలకు దగ్గరయ్యే విధంగా మెగా బ్రదర్ నాగబాబు తన తొలి అడుగులు వేస్తున్నారు. ఆయన స్వతహాగా పవన్ సోదరుడు కావడం ఒక రకమైన పొలిటికల్ అడ్వాంటేజ్. పైగా ఆయన తెర వెనుక జనసేన నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ జనంతో పాటు సాధారణ జనాన్ని కూడా కలుసుకునే విధంగా వ్యూహాత్మకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన తొలిసారిగా చేపడుతున్న కార్యక్రమం పేరు జనంలోకి జనసేన. ఇది మొత్తం జనసేన పార్టీకి సంబంధించింది. ఈ కార్యక్రమం ద్వారా జనసేన జనంలో ఎలా ఉంది, ఆ పార్టీని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయన్నది ఈ కార్యక్రమం ద్వారా ఒక అంచనా వేసుకునేందుకే ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారని అంటున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చాక జనసేన పెద్దగా జనంలోకి కనెక్ట్ రావడం లేదని అన్నది ఉంది. పైగా ఇది మంచి అవకాశంగా పార్టీని నిర్మించుకోవాల్సి ఉంది. దాంతో నాగబాబు ఈ విధంగా చేస్తున్నారని, జనంలోకి జనసేనను మరింతగా అనుసంధానం చేయడం ద్వారా పార్టీని పటిష్టం చేసేందుకు చూస్తున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సర్కార్ని స్థాపించాయి. 8 నెలల పాలనలో అనేక నిర్ణయాలు తీసుకున్నాయి. దాంతో వాటి మీద జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుసుకోవడం కూడా ఈ కార్యక్రమం ఉద్దేశంగా కనిపిస్తుందని అంటున్నారు. అలాగే ప్రజల ఆకాంక్షలు ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద ఉన్నాయో వారు ఇచ్చిన 164 సీట్ల ద్వారానే తెలుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను కూడా తెలుసుకునే ప్రయత్నమే జనంలోకి జనసేన అన్నది కూడా అంటున్నారు. ఇక చూస్తే నాగబాబు తొందరలోనే ఏపీ కేబినెట్ లో మంత్రిగా చేరబోతున్నారు. ఆయన పవన్ సోదరుడు అన్న ట్యాగ్ తో చేరుతున్నారు అన్న విమర్శలు అక్కడక్కడ ఉన్నాయి. అయితే జనంలోకి వెళ్లడం ద్వారా తాను జన నాయకుడిని అని చెప్పుకోవడం కూడా అవసరమన్నది భావించి ఈ విధంగా చేస్తున్నారని అంటున్నారు. ప్రజామోదం ముందుగా తీసుకునే ఆ మీదట అమాత్య కిరీటం అలంకరించాలన్నది కూడా దీని వెనుక ఉందని అంటున్నారు. అంటే జనంలోకి ముందుగా వచ్చి వారి నాయకుడిగా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఆ విధంగా మంత్రి అయితే ఆ లెక్క వేరేగా ఉంటుందని భావించే జనసేన ఈ విధంగా నాగబాబుని పంపిస్తుందని అంటున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే జనంలోకి జనసేన కార్యక్రమం కోసం పుంగనూరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడం. ఈ సీటు వైసీపీకి పెట్టని కోట, ఒక విధంగా చెప్పాలంటే కంచుకోట. ఇక్కడి నుంచి అనేక సార్లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గెలిచారు. 2024లో కూటమి ప్రభంజనం ఎంతగా ఉన్నా పెద్దిరెడ్డి గెలిచారంటేనే ఆలోచించాలని అంటున్నారు. దాంతో ఈ నియోజకవర్గం నుంచి జనసేన తమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అంటే ఖచ్చితంగా వైసీపీని దాని కంచుకోటను టార్గెట్ చేసినట్లే అని అంటున్నారు. అంటే వైసీపీ నియోజకవర్గాలు, వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో జనసేన బలం పెంచుకోవడమే ఈ కార్యక్రమం ఎజెండాగా ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది. మొత్తం మీద చూస్తే నాగబాబు ఈ జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పుంగనూరు వేదికగా అటు జనానికి, ఇటు జనసేనకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో అన్నది ఆసక్తికరంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.